ఎన్నికలు దగ్గర అవుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు వచ్చే నెలలోనే జరుగుతాయి. అస్సాము, అటు పక్కన పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ, బెంగాలు. ఈ 5 రాష్ట్రాలు తమిళనాడులో అయితే శరవేగంగా సీన్ మారుతోంది. ఓ పక్కన శశికళ చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తోంది. ఆవిడనైతే పట్టించుకోవట్లేదు. పళనిస్వామితో కలిసి ఏఐడీఎం కొంతమంది అయితే డీఎంకే స్ట్రాంగ్‌గా ఒక కూటమితో తయారైంది. డీఎండీకే వీళ్ళందరినీ కలుపుకొని. ఇటు పక్కన పన్నీర్ సెల్వం కూడా వాళ్ళ వైపుకెళ్ళి ఉన్నాడు. ఇంకో పక్కన టీవీకే విజయ్ కాంగ్రెస్‌ని లాగుదామని ప్రయత్నిస్తే దాన్ని స్టాలిన్ విఫలం చేయగలిగాడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డీఎంకేతోనే ఉంటుంది. 28 అసెంబ్లీ స్థానాలు, ఒక రాజ్యసభ స్థానం తీసుకోవడానికి ఒప్పుకొని వాళ్ళతో ఒప్పందం కుదిరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఒంటరిగానే విజయ్ పోటీ చేయక తప్పదు. విజయ్ ఏమంటాడయ్యా అంటే చెన్నైలోనే కదా డీఎంకేకి బేసు, చెన్నైలోనే దెబ్బ కొడతానంటున్నాడు. అక్కడి నుంచి పోటీ చేయమని విజయ్ మీద ఒత్తిడి కూడా వస్తుంది. కాబట్టి పెరంబదూర్ దగ్గర నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు.